అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. బిడ్డ పుట్టిన తర్వాత 6వ రోజు షష్ఠీదేవిని స్మరించే ఆచారం తల్లి బిడ్డకు రక్షణ భావన ఇవ్వడానికి బిడ్డ పుట్టిన తర్వాత మన సాంప్రదాయంలో భావన ఉంది. ఆమె బిడ్డ చుట్టూ రక్షణ కవచంలా తిరుగుతూ ఉంటుంది. షష్ఠీదేవికి బిడ్డలంటే చాలా ప్రేమ, ప్రీతి. ఆమె అందుకే ఆవిడ్ని 6వ రోజు, అంటే ఏ రోజైతే డెలివరీ అవుతారో, తర్వాత ఇంటికి వస్తారో, పిల్లల్ని కాపాడాలనుకుంటే ఆ రూమ్లో ఒక 6వ రోజు షష్ఠి అవుతుంది కాబట్టి ఆ రోజు ఒక దీపారాధన వెలిగించి ఆమెకి చెప్తున్నట్టుగా మనం అనుకోవాలి. ఏమని అంటే, దుష్ట శక్తులు దరిచేరనివ్వకు తల్లి, నా బిడ్డను చూడు, నా బిడ్డకు ఆయుష్నివ్వు అని మనం దండం పెట్టుకుంటారనమాట. స్మరించి పూజ చేసి చిన్నగా ఇంటిని శుభ్రం చేసుకొని దీపం వెలిగించండి. పాలు, పళ్ళు, నివేదన ఏదైనా మనం ఇంటికి పిలిస్తే ఖచ్చితంగా ఎవరికైనా ఎలా ఆతిథ్యం ఇస్తామో అలా చేయండి. బిడ్డకు ఆయుష్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, బిడ్డను కాపాడుతుంది ఆవిడ. ఇది పెద్దలు చెప్పిన మంత్రం లాంటిది. పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. తల్లి బిడ్డకు రక్షణ భావం కోసం ఆ రోజు ఆ తల్లి విశ్రాంతి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే జాగృత భావం ఎవరికి ఏర్పడింది? అమ్మవారు చూసుకుంటుంది. ఇంకా అందుకోసం ఈ తల్లికి కూడా కొంచెం రెస్ట్ కావాలి, సరిగ్గా నిద్ర ఉండదు కదా. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ప్రతి వాళ్ళకు కూడా అనిపిస్తుంటుంది అనమాట, నాకు నా పక్కనే అమ్మవారు ఉందని. ఏ శ్లోకాలు అవసరం లేదు, ఏ మంత్రాలు అవసరం లేదు, ఏమి లేదు. నిత్యం శ్రీమాత్రే నమః, నా పిల్లల్ని రక్షించు తల్లి అని సమర్పణ భావంతో సమర్పించుకుంటే చాలు. భయం కాదు, భక్తి, జాగ్రత్తగా ఉంటే బిడ్డను బాగానే ఉంటారు, బిడ్డల్ని బాగా కూడా చూసుకోవచ్చు.